అటువంటి కాంతి నా మనస్సులో అలా వచ్చి వెంటనే అదృశ్యమైపోయింది. కానీ ఆ వచ్చినటువంటి కాంతిలో ఒక అస్పష్టమైనటువంటి రూపాన్ని నేను దర్శనం చేశాను. కానీ అస్పష్టంగా ఉంది, స్పష్టంగా దర్శనం చేయాలని కుతూహలం నాలో బయలుదేరింది. మళ్ళీ మళ్ళీ జపం చేయటం ప్రారంభించాను. కానీ ఎన్నిసార్లైనా కూడా నాకు మళ్ళీ దర్శనం కాలేదు. నేను అలాగే తిప్పలు పడుతున్నాను, మళ్ళీ ధ్యానం చేస్తున్నాను, మళ్ళీ దర్శనం ఇస్తుందేమో ఆ కాంతి, ఆ అస్పష్టమైన రూపం ఏమిటో ఏమిటో అని నేను తపన పడిపోతున్నాను. అలా మళ్ళీ 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 ధ్యానం చేస్తుంటే ఒక రోజున అశరీరవాణి వినిపించింది. అశరీరవాణి వినిపించి, నాయనా, నీ హృదయంలో దర్శనం ఇచ్చింది నేనే, నన్ను నారాయణుడు అంటారు. నీకు హృదయంలో ఎందుకు దర్శనం ఇచ్చాను? ఇచ్చింది అస్పష్టంగా ఎందుకు ఇచ్చాను, స్పష్టంగా నీకు ఎందుకు దర్శనం కాలేదు అని అంటావేమో. నీకు నా దర్శనం ఈ జన్మలో లేదు. అయినా ఎందుకు ఇచ్చావు, మరి అస్పష్టమైన దర్శనమైనా ఎందుకు ఇచ్చావు అని అంటావేమో. నీలో ఉండేటువంటి విశ్వాసాన్ని దృఢపరచడం కోసం. నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా రాకపోతే నీలో ఉండే విశ్వాసం పోతుందేమో అని ఆ విశ్వాసాన్ని దృఢపరచడం కోసం నేను ఒక్కసారి అలా సాక్షాత్కరించి అస్పష్టంగా నీకు దర్శనం ఇచ్చి నేను అదృశ్యమయ్యాను. నువ్వు జీవించి, నీకు ఆయుష్ ఉన్నంతకాలం జీవించి, ఇది అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు బ్రహ్మగారి యొక్క శరీరంలో నుంచి పుడతావు. అప్పుడు నీకు నారదుడు అని పేరు వస్తుంది. నువ్వు 3 లోకాలు కూడా నువ్వు సంచరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్థితి, దానితో పాటుగా నిరంతరం నన్ను స్మరించగలుగుతూ ఉండేటువంటి స్థితి, నువ్వు దేవర్షివవుతావు అని వస్తుంది. కనుక రసస్వరూపుడు పరమాత్మ. రసోవై సహా అని వేదం చెప్తోంది. సాక్షాత్తు రసస్వరూపుడైన, అలాంటి రసస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి గుణాలన్నింటినీ కూడా నువ్వు లోకానికి అందించు. తద్వారా నీకు శాంతి కలుగుతుంది, లోకానికి శాంతి కలుగుతుంది అని నారదుడు ఉపదేశం చేస్తాడు. ఆశ్చర్యపోతాడు వేదవ్యాసుడు. అయితే మరి ఆ రసస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర నేను వినాలనుంది అన్నాడు. దానికి నీకు సంగ్రహంగా చెప్తానని చతుశ్లోకి భాగవతం అంటారు. 4 శ్లోకాలతో కూడినటువంటి భాగవతాన్ని, అంటే సంగ్రహంగా 4 శ్లోకాల్లో భాగవతాన్ని అంతటినీ కూడా వినిపించాడు ఆయన. చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహిస్తే వచ్చింది, ఇది తీసుకుని ఆయన అనుగ్రహిస్తారు. అప్పుడు ఆ ఉన్నటువంటి చతుశ్లోకి భాగవతాన్ని తీసుకొని ఆయన అప్పుడు శమ్యాప్రాసం అనేటువంటి తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. అది సరస్వతి నదీ తీరంలో ఉంటుంది, వేదవ్యాసుడి యొక్క ఆశ్రమం. అక్కడ కూర్చొని శ్రీమద్ భాగవతాన్ని రచిస్తాడు.